అన్ని సర్వే నెంబర్లతో సహా వస్తాయి. దీనికి సంబంధించిన మీరు త్వరలో ఒక టీం రాబడుతుంది. మీరు చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లాట్ ఉంది, ఒక సర్వే నెంబర్లో ఒక 10 మంది ఉన్నారు. 10 మందిలో మనిషికో ఎకరం మనిషికున్నాం. ఒకవేళ దాంట్లో ఇప్పుడు ఏమైందంటే ఒకళ్ళ పేరు లేదు, ఒకళ్ళ పేరు ఉంది. ఒకరు మీరు అన్నట్టు ఒకళ్ళు 2 ఎకరాలు పడ్డారు, ఒకరికి ఎకరం పడ్డారు. ఇప్పుడు అది అంతా మేమంతా మీరు అది మాకు అందరికీ ఉన్నదని మేము ఎన్మెంట్ 10 మంది మధ్య నా ఓలా వాట వల్ల ఏర్పాటు తప్పకుండా చేస్తాం. మేము సంబంధించింది ఏం చేస్తాము అంటే ఇప్పుడు దీనికి సంబంధించింది ఏం చేస్తామంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. పహాణికి సంబంధించింది ఫస్ట్ గతంలో పహాణి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ పహాణి సర్వే నెంబర్ 36 ఉందండి. 36లో 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలకు సంబంధించిన పహాణి తీసుకొస్తాము. తర్వాత మూక మీద ఏ విధంగా ఉన్నారు అనేది కూడా తీసుకొస్తాం. పహాణి ప్రకారంగా ఏమి ఉన్నది, మేము కొలిసినప్పుడు టీం ప్రకారంగా ఈ విధంగా ఈ 4 ఉన్నారు. 4 కానీ పహాణిలో 3 మాత్రమే వచ్చింది. 1 ఎకరం అతను పడ్డది. మీరు అందరి సమక్షంలోనే అది కొలుస్తాము, ఆయన ఉన్నట్టుగానే రాస్తాం. దానికి కూడా ప్రిలిమినరీ మొత్తం చేసిన తర్వాత గ్రామంలో ఒక మన తీర్మానం చేసి ఒకటి పెడతాం. దాంట్లో ఎవరికైనా ఆబ్జెక్షన్స్ ఉంటాయి, అతని పేరు తొలగించవచ్చా లేకపోతే నమోదు చేయవచ్చు. ఆబ్జెక్షన్ ఉంటే కూడా ఆ కార్యక్రమం వాళ్ళ భూమి యొక్క నోటిఫై చేయబడి మీరు ఇరువురు మాట్లాడుకొని గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకు పట్టా ఇష్యూ చేయబడుతుంది. బండ్ల బాటలు కానీ కాలినడకలు కానీ ఏ విధంగా ఉన్నదో అందరూ చూపెట్టిన ప్రకారంగానే వస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఎవరికి కూడా నమోదు కాలేదని అన్నారు కదా. ఇప్పుడు కొందరు ఉంటారు, నేనున్నాను, నాకు 4 ఎకరాల భూమి ఉంది కానీ మోకా పైన లేదు, ఎలా అయిందనేది ఎవరికి తెలియదు. అలాంటి సమస్యలు ఇప్పుడు ఆ 4 ఎకరాల మీద ఎవరున్నారు అనేది కూడా రాస్తాం.